విశాఖ సింహాచలం నిన్న భీమిని నియోజకవర్గం సంఘివలస సభపై తెలుగుదేశం పార్టీ భీమిని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరడ రాజబాబు సింహాచలంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి సభ పెట్టి పాండవులుగా అభివర్ణించుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2019లో గెలిచిన 151 మంది కౌరు ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఈ 4.5 ఏళ్ల మధ్య ఇసుక మాఫియా పెరిగిపోయిందని ఆరోపించారు. మద్యాన్ని తన సొంత కంపెనీల ద్వారా సరఫరా చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చారని, వైసీపీని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చేస్తాం, ఉత్తరాంధ్ర కనీసం పరిశ్రమ తీసుకొచ్చామని అడుగుతా ఉన్నాం. ఈ 4 సంవత్సరాల కాలంలో ఉత్తరాంధ్ర పరిశ్రమ తీసుకొచ్చావా? ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసావా? రా, దేనికోసం ఈరోజు నీ సిద్ధంగా ఉన్నావు? ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో నీ తుగ్లక్ పరిపాలన, మరి ఎవరైతే నీకు ఓటేసారో నేను నమ్మి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తులందరికీ 45% ఫిట్మెంట్ ఇచ్చి అందరికీ టీఆర్సీ తీసుకొచ్చి చేస్తే నువ్వేమో అందరికీ మోసం చేసి ఈ రోజున వాళ్ళ చట్టాలు 20% ఇచ్చి చేదురుకున్నావు. మరి ఉద్యోగాలు మోసం చేసావు, యువకులు మోసం చేసావు, విద్యార్థులు అమ్మఒడి ఇస్తారు అందరికీ మోసం చేసావు, మేనమామ అన్నావు, మహిళలకు మద్యపాన చేద్దామని మోసం చేసావు, రైతులకు ఇరిగేషన్ లేదు, మరి ఎక్కడా కూడా సబ్సిడీ ఎరువులు లేవు, విత్తనాలు లేవు, మరి రైతు భరోసా పెట్టి మరి రైతులు ఎవరు కూడా ఎటువంటి సబ్సిడీ లేకుండా మరి రైతులు నిర్వీర్యం చేసాం. అలా ఎక్కడ కూడా పోరాటం పూర్తయి ఉంటే లక్షలాది ఎకరాలకు ఈ రోజున మరి 3 పంటలు పండే రైతులు చాలా ఆరోగ్యంగా ఉండే పరిస్థితి. ఉన్న పంటకి నష్టపోతే గిట్టుబాటు ధర లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోనూ 4 సంవత్సరాల తొక్కక పాలన చేసి ఈరోజు ఎన్నికలు సిద్ధమైతే జనాలను తొంగలో తొక్కడానికి ఉన్నారు. నిన్న ఒకటే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, నిజం మాత్రం చెప్పాడు, కురుక్షేత్ర యుద్ధం అన్నాడు. ఇది మాత్రం కరెక్ట్గా చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే 151 మంది కౌరులు గెలిచారా, కురుక్షేత్రంలో పాండవులు గెలిచారా? కాబట్టి 151 మంది మీ ఎల్సీపీ ఎమ్మెల్యేల కౌరులు ఖచ్చితంగా మీరు ఓడిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ పాండవులు గెలుస్తారు. నేను త్వరలోనే ప్రజలందరూ కూడా బంగాళాఖాతంలో కలిపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తా ఉన్నాం.